సో హలో గైస్, బైరోగోనా మూవీ రివ్యూ. అండ్ మీరు అడగచ్చు, ఏంట్రా 2-3 వీక్స్ అవుతుంది లాంగ్ వీడియో ఒకటి కూడా పోస్ట్ లేదని చెప్పేసి. ఏం చెప్తామంటే తెలిసిందే కదా, అన్ఫార్చునేట్ థింగ్స్ చాలా అవుతుంటాయి మన లైఫ్ లో. షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ అలాగే ఎడిటింగ్ యాడ్ ఆన్ క్లిప్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్ గా నా ఫోన్ దొబ్బింది, కొత్త ఫోన్ తీసుకున్నా యూట్యూబ్ కోసం అని చెప్పేసి. అండ్ ఇకపోతే సబ్స్క్రైబ్ చేశారా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే జూన్ కల్లా మనకు చిన్న టార్గెట్ పెట్టుకున్నాం, మీ అందరికీ తెలుసు. అది అలాగే కంప్లీట్ అవ్వాలి. సో మీ సపోర్ట్ అంటే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. వీడియోస్ పెడుతుంటే కొంచెం సబ్స్క్రిప్షన్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది, కాకపోతే సబ్స్క్రిప్షన్ కౌంట్ ఇంకొంచెం పెంచితే నాకు నేను మోటివేట్ అయ్యి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను అనమాట. సో ఇక పాయింట్ లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ లో మనం మూవీ రివ్యూస్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, అన్నింటి గురించి మాట్లాడుకుంటాం. ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనర్. అండ్ అలాగే మీకు ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో రాయొచ్చు, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను కింద ఎత్తున్నా. సో వెళ్ళండి, చెక్అౌట్ చేసండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే, మంచి సజెషన్స్ ఉంటే యూ కెన్ గివ్ సజెషన్స్ ఓవర్ దే. యాజ్ ఐ సెడ్ ఎవ్రీ టైమ్, లైక్ ఎవ్రీ సజెషన్స్ విల్ బి కన్సిడర్. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఊరి పేరు బైరోకోన. మూవీ ఎలా ఉందిరా అంటే ఏం చెప్తామండి, సినిమా మరీ అంత బాగుందా అంటే కాదు, మరీ బాలేదా అంటే లేదు, అటు ఇటుకి మధ్యలో ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ కిషన్ గారి గురించి చెప్పాలి. సందీప్ కిషన్ గారు అంటే నాకు కొంచెం బయాస్ ఉంది, ఎందుకంటే వెరీ టాలెంటెడ్, లో యాటిట్యూడ్ పర్సన్ అనమాట. చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. కాకపోతే స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఏ స్క్రిప్ట్ పడితే ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. సో దట్ మంచి హిట్లు అయితే పడలేదు ఆయనకి. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే స్టోరీ కొంచెం చాలా కొత్తగా ట్రై చేశారు, బట్ ఎగ్జిక్యూషన్ విషయంలో ఎందుకో నాకు కొంచెం ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయేమో అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అరే సినిమా ఏంటి మరి ఇంత కన్వీనియన్స్ గా వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అంటే స్టోరీ పరంగా కానీ, లేదంటే మూవీ సెగ్మెంట్స్ పరంగా కానీ లా ఆఫ్ కన్వీనియన్స్ కొంచెం ఎక్కువైందేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. ఇకపోతే మూవీకి యాడ్ ఆన్ పాయింట్స్ అయితే మన వెన్నెల కిషోర్ గారు, వైవ హర్ష గారు అనమాట బాగా యూజ్ అయ్యారు మూవీకి. అంటే లైక్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది, కొన్ని పంచులు అయితే బాగా ఫెయిల్ అయ్యి. అండ్ ఇకపోతే మూవీలోని భైరవకోన అని చెప్పేసి ఒక విలేజ్ చూపిస్తారనమాట. అంటే లైక్ ఒక 2 nights లోనే జరిగేదే మొత్తం మూవీ అంతా అన్నట్టుగా చూపిస్తారు. బట్ సమ్హౌ లైక్ ఆ విలేజ్ లో, ఐ మీన్ ఆ సినిమాటిక్ వరల్డ్ లో కొంచెం కనెక్ట్ అవ్వలేమేమో అనిపిస్తుంది అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ కొంచెం రియాలిటీ మిస్ అయిందేమో అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హనుమాన్ సినిమా చూసుకుంటే అక్కడ ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ తో మనం కనెక్ట్ అవుతాం, ఆ విలేజ్ లోకి మనం వెళ్తాం. బట్ ఇక్కడ ఎందుకంటే కొంచెం రియాలిటీ, ఈ సినిమాలోకి వచ్చేసరికి కొంచెం రియాలిటీ మిస్ అయిందేమో అనిపించింది. ఇకపోతే మూవీలో సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే బానే ఉంది, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంచెం బానే ఉంది. బట్ సంహౌ ఆ విలేజ్ లో జరిగే కొంచెం ఫైట్స్ కానివ్వండి, లేదంటే క్లైమాక్స్ లోని ఆ సిగ్మెంట్స్ కానివ్వండి, సంహౌ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. పోతే మన హీరోయిన్స్ విషయానికి వస్తే వర్ష బొమ్మలమ్మ అండ్ కావ్య తప్పర్. అంటే క్యారెక్టర్స్ కూడా కొంచెం బాగానే ఇచ్చినట్టుకున్నారు. అంటే మరీ కమెంట్ కూడా కాకుండా, ఫ్లాష్ పాయింట్స్ లో కాకుండా, ఇప్పుడు వర్ష గారికి ఒక పర్టికులర్ రోల్ ఉంటది, ఆవిడతో ఒక స్టోరీ కనెక్ట్ అయి ఉంటది. అండ్ ప్రెసెంట్ రన్ అవుతున్న స్టోరీలో కావ్య గారి ఆ ట్రాక్ కూడా బాగానే రన్ అవుతూ ఉంటది. అంటే లైక్ హీరోయిన్స్ కమెంట్ కూడా కాకుండా కొంచెం మంచి క్యారెక్టరైజేషన్స్ రాశారనిపించింది. ఇంకా మన కావ్య గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే, అంటే లైక్ పర్ఫార్మెన్స్ అంటే మరీ అంత ఎక్కువ స్కోప్ ఉండకపోయినా సరే సినిమా అంతా కొంచెం అంటే లైక్ రన్ టైం అయితే బాగానే ఉంటుంది, కొంచెం క్యారెక్టరైజేషన్ బాగానే రాశారనిపించింది. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ అది చాలా బాగుందండి. అంటే లైక్ మనందరికీ తెలుసు సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యో, లైక్ హమ్మ హమ్మగా సాంగ్ కానీ, లేదంటే నిజమైన చెప్తున్న సాంగ్ కానీ ఎంత పెద్ద హిట్స్ అయ్యో మనందరికి తెలుసు. బట్ సాంగ్ ప్లేస్మెంట్ అయితే మాత్రం అసలు కరెక్ట్ గా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు క్లైమాక్స్ సెగ్మెంట్ లోని అరే కొంచెం మంచి ఫ్లోలో వెళ్తుందా అన్న టైంకి ఒక కట్టుకున్న ఈ నిజమైన చెప్తున్న సాంగ్ వస్తుంది అనమాట. అరే ఇప్పుడు సాంగ్ ఏంట్రా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇకపోతే క్లైమాక్స్ విషయానికి వస్తే నాకే కొంచెం కామెడీగా అనిపించింది. అంటే లైక్ హీరోని అన్ఫార్చునేట్ గా అలా చేయడం కొంచెం కామెడీగా అనిపించింది. అంటే కొంచెం మంచిగానే ట్రై చేశారు, బట్ ఫర్ మీ సంథింగ్ ఇట్ వెంట్ టు ద కామెడీ వే ఏమో అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా సజెస్ట్ చేస్తావా అంటే నాకైతే కొంచెం 50% గానే ఎక్కింది. బట్ మీకైతే ఫ్యామిలీస్ తో వెళ్తే కొంచెం ఎనీటైమ్ గానే ఫీల్ అవ్వచ్చు. వీకెండ్ ఖాళీగా ఉన్నారు అంటే ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేయండి, చూడొచ్చు, పర్లేదు. సో ఇది మన భైరవకోన మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే జూరు కదా మన టార్గెట్ ఎలాగైనా కంప్లీట్ అవ్వాలి. సో మీరు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తే మన టార్గెట్ కంప్లీట్ అవుద్ది. సో మీరు ఇంకా ఎలా సపోర్ట్ చూపిస్తే నేను మోటివేట్ అయ్యి ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను అనమాట. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.